ఉదయం నుంచి సిటీని ముసురు చుట్టేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, చందానగర్లో వర్షం పడుతోంది. ఇక ఇటు కుకుట్పల్లి, మూసాపేట, జేఎన్టీయూలోనూ భారీగా వర్షం పడుతోంది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో వర్షం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో వర్షాలుంటాయన్న సూచనలతో గ్రేటర్ పరిధిలో ఒంటిపూట బడులను ప్రకటించారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి రాంప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, సిటీలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురున్నప్పుడు అయితే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. మనం ఒకసారి విజువల్స్ ద్వారా గమనించవచ్చు. ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ రానున్న 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకైతే రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ కానీ అదేవిధంగా ఇటు రోడ్లపైన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే సంబంధిత శాఖల అధికారులు అయితే ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీ ప్రాంతంలో అయితే వర్షం కురుస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు. అంతేకాకుండా ఇటు ఒక్కసారిగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఎందుకంటే 4 రోజుల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో అయితే ఇటు అధికారులు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్స్ కానీ అదేవిధంగా వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే వివిధ శాఖల అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఇటు మ్యాన్ హోల్స్ కానీ అదేవిధంగా ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భారీ వర్షం కురుస్తున్న సమయంలోనే అధికారులు అయితే ఏదైతే ప్రధాన రహదారులపై ఉంటాయో వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే నిరంతరంగా ఇటు పర్యవేక్షణ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురున్న నేపథ్యంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో ఈ యొక్క వర్షాల ప్రభావాన్ని అయితే ఎదుర్కోవాలని చెప్పడంతో అయితే సంబంధిత శాఖలు మొత్తం కూడా ఇటు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అయితే ఎప్పటికప్పుడు వర్షం సంబంధించినటువంటి అప్డేట్స్ను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఈ వర్షంతో పాటు ఇటు ఇప్పటికే మనం చూస్తున్నాం గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్లోని జంట జలాశయాల్లో అయితే ఇటు నిండు కుండలా మారడంతో పాటు ఇటు హిమాయత్ సాగర్లో అయితే గేట్లను ఎత్తి కిందికి నీళ్లు వదులుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు మూసీ నదిలో కలవనున్నట్లయితే సందర్భంలో అయితే మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ అంతేకాకుండా ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే ఇటు సహాయం అందించాలంటూ కూడా ఆదేశాలు ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 4 రోజుల పాటు రానున్నటువంటి 72 గంటలు అత్యంత కీలకం కానున్నది. ఎందుకంటే రానున్న 72 గంటలలో ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ఆవర్తనం ఏదైతే ఉందో అది తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దీంతో అయితే రానున్న 72 గంటల్లో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ కానీ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇటు సిటీ ట్రాఫిక్ కూడా ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే వర్షాల నేపథ్యంలో అయితే ట్రాఫిక్ను కూడా ఇటు సంబంధిత శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్ కూడా ఇటు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారికి సంబంధించి ఇటు ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు రోడ్లపై కూడా ట్రాఫిక్ అదేవిధంగా ఇటు సంబంధిత శాఖలు ఉన్నటువంటి హైడ్రా అంతేకాకుండా వాటర్ బోర్డు శాఖల అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా మొత్తం కూడా సెలవులను క్యాన్సిల్ చేయడం జరిగింది.
రానున్న 3 రోజుల పాటు ఇటు అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇటు ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం కురుస్తున్న సందర్భంలో ప్రజలు బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగానే హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వర్షం పడ్డప్పుడు అయితే ఇటు అక్కడక్కడ వాటర్ లాగిన్ పాయింట్స్ అయితే ఉంటాయి. దీంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చినట్లయితే మరింత ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని చెప్తున్న క్రమంలో అయితే ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలంటున్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఒకసారిగా ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే కొంతవరకు ప్రజలందరూ కూడా ఇటు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఇటు మనం చూస్తున్నాం ఇటు వాహనదారులందరూ కూడా ఇటు వాటర్ నుంచి ఉపశమనం పొందేందుకైతే వర్షం నుంచి పొందేందుకు ఇటు గొడుగులతో పాటు అదేవిధంగా వాళ్ళు రెయిన్ కోట్స్ను కూడా ధరించి అయితే రోడ్ల మీద ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కానీ కొంత వర్షం తీవ్రత పెరిగిన సందర్భంలో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇటు మెట్రో స్టేషన్స్ సంబంధించినటువంటి మెట్రో ప్లాట్ఫామ్ కింద కానీ రైల్వే స్టేషన్స్ కింద కూడా కొంత వాహనాలు నిలిపేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ప్రస్తుతం కొనసాగుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా వర్షం కారణంగా ఇటు మూసారాంబాగ్ వద్ద అయితే ఇప్పటికే అధికారులు మూసీ నది వద్ద ఉధృతి పెరగడంతో అయితే అటు రోడ్ను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చాదర్ఘట్ బ్రిడ్జి కూడా వాటర్ అనేది కొంత పోటెత్తే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు భారీ వర్షాల నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ముఖ్యంగా ఇటు చిన్నారులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకైతే మధ్యాహ్నం వరకే పాఠశాలను కొనసాగించాలంటూ ఇటు ప్రత్యేకంగా ఇటు జీవన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇటు వర్షాల నేపథ్యంలో సాయంత్రం కాలం వేళలో అయితే వర్షం ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరికల ఆధారంగా చేసుకొని అయితే మధ్యాహ్నం వరకే 2 రోజుల పాటు కూడా స్కూళ్ళు కొనసాగించాలంటూ కూడా ఇటు ప్రత్యేక ఆదేశాలు ఉన్న క్రమంలో ఈరోజు మధ్యాహ్నానికే ఇటు స్కూళ్ళన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు చిన్నారులు ఇళ్లకు వెళ్ళే సందర్భంలో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే ఇటు సంబంధిత ట్రాఫిక్ అధికారులందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ సిపితో పాటు ట్రై కమిషనరేట్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు అందరినీ కూడా ఇటు రోడ్లపైన ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే రానున్న 3 రోజుల పాటు కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సందర్భంలో ప్రజలు పూర్తి స్థాయిలో ఇటు వర్షం కారణంగా ఇటు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు అదేవిధంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే పరిస్థితి ఉన్న క్రమంలో అయితే విద్యుత్ స్తంభాలకు కానీ చెట్లకు కానీ కొంత దూరంగా ఉండాలంటూ ఇటు ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు వర్షం పడుతున్న సందర్భంలో అయితే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న క్రమంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఇప్పటికే మనం చూస్తున్నాం ఐఎండీ హెచ్చరికల్లో ఇటు ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న క్రమంలో 9 జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఏదైనా ప్రాంతంలో వాటర్ కానీ స్టాగ్నేట్ అవ్వడం లేదంటే వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 0402111111 నెంబర్కు ఫోన్ చేసినట్లయితే వివిధ శాఖల అధికారులు కూడా అందుబాటులోకి వచ్చి ఇటు సేవలు అందించేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు అధికారులు సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రారంభమైనటువంటి వర్షం ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అనంతరం 3 రోజుల తర్వాత కూడా కొంత అల్పపీడనం ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుందని ఐఎండీ అధికారులు చెప్పిన క్రమంలో ఇటు వాహనదారులు కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా అవసరమైతేనే బయటికి రావాలి రోడ్లపైన. ఎందుకంటే వాటర్ జామ్ ఉన్న క్రమంలో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పూర్వపు ప్రాచీన ఇల్లులు ఉంటాయంటే డైలాప్టెడ్ బిల్డింగ్స్ని కూడా గుర్తించినటువంటి అధికారులు వర్షం కారణంగా అవి కూలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా నోటీసులు ఇవ్వడంతో పాటు ఓనర్స్ని అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా భారీ వర్షానికైతే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని చూడడంతో పాటు అవసరం అనుకుంటే ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి ప్రత్యేకంగా వసతిని కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల సహాయ సహకారాలు ఇటు అధికారులకు అందిస్తుంది. అంతేకాకుండా ఇటు ఆర్థిక సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు కూడా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న క్రమంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత శాఖలకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ప్రజలందరూ కూడా
ఇటు ఈ ప్రారంభమైనటువంటి వర్షం మరొక 3 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. అంతేకాకుండా ఇటు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఐటీ కారిడార్లో పనిచేసేటువంటి ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకుంటే కొంత ట్రాఫిక్ జామ్ కూడా తగ్గడంతో పాటు సాధారణ ప్రజలు ఎవరైతే ఎమర్జెన్సీ సేవలకు కూడా అంతరాయం కలగకుండా ఉంటుందని ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు చెప్తున్న క్రమంలో ఇటు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఇటు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్న క్రమంలో అయితే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వాటర్ లాగిన్ పాయింట్సే కానీ అదేవిధంగా ఇటు ఏదైతే వాటర్ వెళ్తున్నటువంటి మూసీ నది తదితర ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కొనసాగుతుంది. చంద్రిక.